మన తెలుగు దాంట్లో అతిపెద్ద పండుగలో సంక్రాంతి పండుగ కూడా ఒకటని కూడా చెప్పొచ్చు. దీన్ని వ్యవసాయ పండుగ అని కూడా అంటారని తెలుస్తుంది. కాకపోతే హైదరాబాద్ నగరం అంతా ఇప్పుడు ఈ భోగి పండుగతోటి సంక్రాంతి అంతా కలకలలాడుతుందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం మనం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నడుస్తున్నది. ఇక్కడ దాదాపు ఒక 20 దేశాలు ఇందులో పాల్గొంటున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం మనం ఇక్కడ ఏదైతే పెరేడ్ గ్రౌండ్లో ఉన్నాం మనం చూస్తున్నాం. పతంగిలు డిఫరెంట్ ఆఫ్ పతంగిలు ఇక్కడ ఎగిరేస్తున్నారు. ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వచ్చి కూడా వాళ్ళు ఈ పోటీలో పాల్గొనడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఈ సంక్రాంతి పండుగ ఎక్కువగా చేసుకుంటారు. దాదాపు ఒక 3 రోజుల పాటు ఈ సంక్రాంతి పండుగ నిర్వహిస్తారని కూడా తెలుస్తుంది. అయితే అసలు ఈ కైట్స్ అనేవి ఎందుకు ఎగిరేస్తారు, దీనికి ఒక ప్రత్యేకత ఉందని కూడా పెద్దలు చెప్పడం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే ఉదయాన్నే ఆడవాళ్ళు లేచి ముగ్గులతో రంగులతో ఆ ఇల్లంతా పల్లెటూరులో ఒక సంక్రాంతి కోలాహలం ఇక్కడ చూపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాని తర్వాత మగవాళ్ళు కైట్స్ ఎగిరేస్తారు. ఈ కైట్స్ లో ఒక ప్రత్యేకత ఉందని కూడా సూర్య భగవానికి వ్యతిరేకంగా అంటే సూర్యుడు వచ్చే టయానికి కైట్స్ ఎగిరేయటం వల్ల మనలో ఉన్న ఏదైతే ఆరోగ్య సమస్యలు కావచ్చు, డి విటమిన్ సూర్యుని ద్వారా వస్తుంది కాబట్టి ఈ కైట్స్ ఎగిరేయటం మేము ఖచ్చితంగా పండుగ చేసుకుంటామని ఒక కైట్ ఎగిరేయటం అని ఒక వాదన ఉంది. దాంతోపాటు ఏదైతే సూర్యుడికి కాకుండా ఈ పతంగి ఎగిరేయటం వల్ల ఒక ఆనందం అంటే జీవితంలో మనం ఎదిగే ప్రతి ఒక్కటి ఈ దారం లాగా సాక్కుంటూ ముందుకెళ్ళిపోతే ఎప్పుడైనా జీవితం ఎంతో ఎత్తుకు ఎదుగుతుందని కూడా ఒక వివరణ చెప్పడం కూడా పెద్దలు జరిగినట్టు కూడా తెలుస్తున్నది. అంటే పతంగి లాగా ఒక దారం లాగా మనం ఒక క్రమశిక్షణలో పైకి ఎదిగితే పతంగిలాగా ఎంతో పైకి ఎగిపోతామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే మధ్యలో ఏదన్నా ఆ మిస్టేకులు చేస్తే కూడా దారం తెగిపోతే ఎక్కడో జీవితం పడిపోతున్నట్టు కూడా ఈ పతంగి ద్వారా పెద్దలు చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు మాత్రం హైదరాబాద్లో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఎంతోమంది ఇక్కడ చూడండి ఫెస్టివల్ సంబంధించి మనం అక్కడ చూస్తున్నాం. ఏదైతే స్టాల్స్ కనపడుతున్నాయి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్టాల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కోచ్లు కూడా వాళ్ళ దానికి సంబంధించిన కైట్స్ అంటే ఎటు గాలి వేస్తే ఎటు వెళ్తాయని కూడా వాళ్ళు దాన్ని బట్టి ఈ పతంగులు ఎగరేస్తున్నట్టు కూడా మనకు కనపడుతుంది. సంక్రాంతి అతిపెద్ద పండుగలో ఇప్పుడు దాదాపు ఒక 3 రోజులు జరిగే పండుగ ఏదైనా ఉంటే అది సంక్రాంతి అని చెప్పొచ్చు. ఎక్కువ తెలంగాణతో పాటు ఆంధ్రాలో ఎక్కువగా నెల నుంచే కూడా ఈ పండుగ వాతావరణం మొదలవుతుందని కూడా చెప్పవచ్చు. హైదరాబాద్లో అది ఏదైతే భీమవరంలో కోడి పందాలు కావచ్చు, ఎన్నో బెట్టింగ్స్ నడుస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఆంధ్ర పోతే కానీ దాని ఒక సంక్రాంతి అంటే ఒక కాలకాలం కనపడుతున్నట్టు కూడా మనకు కనపడుతుంటుంది. కాబట్టి ఏదైతే ఈ ఫెస్టివల్ ఏదైతే కైట్ ఫెస్టివల్ మనం చూస్తున్నాం ఇక్కడ ఈరోజు రేపు అంటే ఈరోజు భోగి కాబట్టి రేపు సంక్రాంతి, ఈ 2 రోజులు ఈ పోటీలో చాలా మంది పాల్గొంటారు. ఇక్కడ విజేతలు ఎవరని కూడా తెలిసిపోతే దీంతో పాటు తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఉంటాయి. దాని తర్వాత ఏదైతే ఒరిస్సాలో కూడా ఈ పోటీ ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఈ సంక్రాంతి ఈ 3 రాష్ట్రాలు ఎక్కువ జరుపుకున్నట్టు కూడా తెలుస్తున్నది. హైదరాబాద్లో మాత్రం ఈరోజు ఏదైతే కైట్ ఫెస్టివల్ అయితే ఇక్కడ నడుస్తుంది మనం చూస్తున్నాం. డిఫరెంట్ ఆఫ్ కైట్ ఫెస్టివల్స్ మనం చూస్తున్నాం. ఒక్కొక్కటి ఆకాశం అంతా ఈ రంగులతో నిండినట్టు కూడా కనపడుతుంది. అసలు చూస్తుంటే 2 కళ్ళు సరిపోతాయని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మన కైట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దీన్ని డిజైన్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో దీన్ని ఎగిరేయటం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరు అంటే లాస్ట్లో ఈ దీంట్లో పోటీకి అందరు ఒకేసారి దారాలు తెంపేస్తారట. తెంపేసిన తర్వాత ఎవరు ముందు దీన్ని ఎక్కువ వెళుతుందనే దానిపైన కూడా ఈ ఫెస్టివల్ పోటీ నడుస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. కాబట్టి హైదరాబాద్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తెలంగాణ గవర్నమెంట్ అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేసిన జరిగింది. సాంస్కృతిక పాటలు కావచ్చు, ఇక్కడ పోలీసు డిపార్ట్మెంట్ భద్రత కూడా చాలా కఠినంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఏదైతే అమీర్పేట ఇటు సికింద్రాబాద్ వెళ్ళే పేరడే రూట్ కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి హైదరాబాద్లో ఈ కైట్ ఫెస్టివల్ అనేది చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఫెస్టివల్కి రేపు ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ రజత్తో గోపి, హైదరాబాద్.
సికింద్రాబాద్ లో ఏదైతే పెరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నడుస్తుంది. ఇప్పటికే ఇందులో 24 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ రోజు రేపు ఏదైతే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో రంగులుగా ఏదైతే ఆకాశం ఒక రంగులుగా మారిపోతుందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఇక్కడికి కోచ్ అందరు ఇక్కడ చేరుకున్నారు. పతంగులు ఎగరేసే కోచ్ అందరు ఇక్కడ చేరుకున్నారు. ఒక్కొక్క పతంగికి ఒక్కొక్క కోచ్ తో పాటు 5 అసిస్టెంట్లు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ గ్రౌండ్ లో మాత్రం చాలా మంది వివిధ దేశాల నుంచి వచ్చారు. కొంతమంది దేశాలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది. Where are you from, sir? I'm from Italy. How are you feeling in the Hyderabad ground? I'm feeling fantastic. That's why this is my third time here, and that's why I want to come back if it's possible every year. You know, here we find good people. It's a good country. People are happy when we are here, and we are more happy than these people because we come here to bring a smile to everybody. Yeah, your kites are either. Yeah, we are flying together. To be honest, my bag was lost in the flight. I'm waiting. My bag will arrive today at 3:30. So we are flying together. We are helping each other. It's a big kite family. Oh, it takes a long time. When you start to make the project and when you finish, it sometimes take 3 months, 6, 1 year. Depends of the kind of kite, you know. But when the kite is ready, everything works good. So it's more easy to make another one, you know, because you have everything ready. So it's more easy. But the first one take a long time. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. You're welcome. చూడగా మనం చెప్తున్నాం కదా, ఇక్కడి నుంచో వచ్చినాం మేము. ఇక్కడ జరుగుతున్న కదా ఈ లౌడీ బొమ్మ దాదాపు ఒక 5 రోజుల నుంచి తయారు చేసాం. ఇక్కడ మేము ఇటలీ నుంచి వచ్చాము, 2 రోజులు అవుతుంది. ఇక్కడ మాకు అన్ని విధాలుగా తెలంగాణ గవర్నమెంట్ చూసుకుందని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. దాదాపు 20 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. కాబట్టి విజేతలు ఎవరనేది రేపు తెలుస్తుంది. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రేపు దీనికి హాజరైతుంది కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఈ గ్రౌండ్కు సంబంధించి ఏదైతే పోలీస్ భద్రత కూడా భారీగా ఉంది. ఇక్కడికి చిన్నపిల్లలతో సహా పెద్దలు కూడా ఇక్కడ వచ్చి వీక్షిస్తున్నారు. మనం చూస్తున్నాం అక్కడ ఏదైతే మన విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నగరం అంతా వాసులు అంతా ఇక్కడికి వచ్చారు. చిన్నపిల్లలతో వచ్చి ఇక్కడ కైట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా భద్రత ఏర్పాటు చేయడం, ఇక్కడ వాటర్ సప్లై చేశారు. కొన్ని స్టాల్స్ కూడా ఎండగొట్టకుండా ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఈ ఫెస్టివల్ దాంట్లో పాల్గొంటున్నారో వాళ్ళు కూడా దీనికి సంబంధించి వాళ్ళకు ప్రత్యేకంగా స్టాల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు రూమ్స్ అరేంజ్ చేశారు. ఇక్కడ లంచ్ కూడా అరేంజ్ చేయడం కూడా జరిగింది. చాలా కొత్తగా అవపడుతుంది. ఇక మరికొద్ది సేపట్లో ఆకాశం అంతా ఒక రంగులమయంగా కనపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అసలు ఈ కైట్స్ అనేవి ఎందుకు పైకి ఎగరేస్తారని దానిపైన కూడా మనం తెలుసుకోవచ్చు. వివిధ రంగుల ఫ్లైట్స్ కూడా ఎగరేస్తూ కూడా మనం కైట్స్ చూస్తున్నాం. ఒకవైపు మనం చూస్తున్నాం అక్కడ సూపర్ మ్యాన్ మనకు కనపడుతుంది చూస్తుంది కదా, అలాంటి కైట్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు ఇక్కడ ఎక్కువ వీక్షిస్తున్నారని కూడా మనం తెలుసుకోవచ్చు. హైదరాబాద్లో ఏదైతే కైట్ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా నిర్వహిస్తుందని చెప్పొచ్చు తెలంగాణ గవర్నమెంట్. దీనికి సంబంధించి అన్ని విధాలుగా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసి దీంతో పాటు కళాకారుల బృందాలు కూడా ఇక్కడ చేసుకొని వచ్చిన పబ్లిక్ని ఆనందపరుస్తున్నందుకు కూడా వాళ్ళు స్టేజ్ పైన ఏదైతే గాయకులు వచ్చి కూడా దీనికి సంబంధించి పాటలు పాడతాను కూడా జరుగుతున్నది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి బోరింగ్ అయితే లేదు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా చెప్పవచ్చు. ఎన్నో కైట్స్ ఆకాశం వైపు వెళ్తుంటే వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా కనపడుతుంది. అయితే రేపు ఒకేసారి అన్ని కైట్స్ ఎంత హైట్కి వెళ్తాయో వాళ్ళకే మొదటి బహుమతి అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగా ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన 24 దేశాల్లో ఒక్కొక్కరు 3 సార్లు ఇక్కడ పార్టిసిపేట్ చేసినట్టు కూడా తెలుస్తున్నది. కాబట్టి హైదరాబాద్ నగరం అంతా ఈ కైట్స్తో నిండిపోయిందని కూడా చెప్పొచ్చు. మన తెలుగు పండుగలో ఇది అతిపెద్ద పండుగ అని చెప్పొచ్చు. హైదరాబాద్ పాటలతో, రంగులతో, దాదాపు డీజేలతో కూడా ఈ కైట్ని ఎగరేస్తున్న వైనం అయితే కనపడుతుంది. దీంతో పాటు ఆంధ్రలో గత 15 రోజుల నుంచి కూడా హడావుడి మొదలైందని కూడా చెప్పొచ్చు.
పేరు అశోక్ కుమార్ అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఇండియన్ కైట్ ఫ్లైర్ తెలంగాణ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను 30 ఏళ్ళ నుంచి కూడా, నేను చిన్నప్పటి నుంచి కూడా కైట్ ఫ్లయింగ్ అంటే చాలా ఇష్టము. నేను డిఫరెంట్ కైట్స్ చేస్తూ ఉంటాను. ఇలాంటి 3D కైట్స్, 4D కైట్స్, ప్లస్ పారాఫెల్ కైట్స్, ఇన్ఫర్టబుల్ కైట్స్ అన్నీ కూడా నా ఓన్గా నేను కుట్టి ఎగరేస్తాను. మనం ఆ క్లాత్ వచ్చేసి రిప్ స్టాప్ నైలాన్. యాక్చువల్లీ అయితే మనకు దొరకదు ఇక్కడ. నేను ఇక్కడ లోకల్గా దొరికే మెటీరియల్ అయితే ఛత్రి క్లాత్ ఉందో దాంతోనే తయారు చేసి ఎగరేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పెద్ద రింగ్ ఒకటి ఎగురుతుంది, అది నాదే. అది 35 feet అండి అది. From South Africa. It's the first time here at Telangana, Hyderabad for the Kite Festival. It's an honor to be here and I can't wait to see all the colorful kites that's going to be in the sky and just experience India and the culture. How does it feel on the ground? It's amazing. It's great. It's so nice. It's very nice. My name is Jackie, Pretoria, South Africa. It's also my first visit to Telangana, and we must say the culture, the heritage is a wonderful aspect here. We were treated to a wonderful visit to the palace and to some sites. It's beautiful. The history is extremely interesting and the people are wonderful, and I must say it's wonderful to see such pride in a state and in a country like the people of Telangana is exhibiting. Thank you so much. ఇప్పుడు హైదరాబాద్లో దీనికి సంబంధించి కైట్ ఫెస్టివల్కి చాలా మంది ఇక్కడికి పబ్లిక్ చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎంతో మంది వీక్షిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ రసూల్తో గోపి, హైదరాబాద్.